ఇక్కడ ఒక సెన్సేషనల్ న్యూస్ చూస్తా ఉన్నాం. క్యాబినెట్లోకి ఆ ముగ్గురు శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, ఫైన్ ఖాన్ క్యాబినెట్ విస్తరణ పాక్షికంగా కొలిక్కి. మరో మూడింటిపై ప్రతిష్టంభన. ఢిల్లీ ఎన్నికల తర్వాత స్పష్టత. ఈ నెలాఖరులోగా అధిష్టానంతో భేటీ. స్థానిక సంస్థల పోరుకు ముందే భర్తీ అంటూ చూస్తా ఉన్నాం. సో ముదిరాజ్ కోటాలనేమో శ్రీహరి, వాకేటి శ్రీహరికి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నిజామాబాద్ కోటలో సుదర్శన్ రెడ్డి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఫైన్ పరిస్థితి ఏంది అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. ఈరోజు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి ఏఐసిసిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఈయన చాలా సన్నిహితుడుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ అందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారు, ముఖ్యమంత్రికి సన్నిహితుడు అనేటువంటి ఒక ముద్ర బాగా బలంగా ఉంటుంది. కానీ అది ఏఐసిసిలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈయన చాలా సన్నిహితుడు అనేటువంటి విషయంలో చాలా క్లారిటీ ఉంది. సో ఆయనే మంత్రి పదవి వరిస్తుందా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ముస్లింకి అయితే మంత్రి పదవి ఇవ్వాలి. అది ఫిరోజ్ ఖానా లేకపోతే ఫైన్ ఖానా, ఈ ఇద్దరిట్లో ఎవరికొకరికి వస్తుందా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. సో ఈ క్రమంలో ఫైన్ ఖాన్కు మంత్రి పదవి వరిస్తుందా అనేది ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఫైన్ ఖాన్ ఎవరు అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో గత ఏడాది కాలంగా రాష్ట్ర క్యాబినెట్లో ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులను భర్తీ చేసే ప్రక్రియ స్పీడ్ అందుకున్నది. గతంలో ఏఐసిసి, పిసిసి మధ్య పలుమార్లు సమావేశాలు జరిగినా వేర్వేరు కారణాలతో విస్తరణ అంశం కొలిక్కి రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిన నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ముందే క్యాబినెట్ విస్తరణను చేపట్టాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తున్నది. విస్తరణలో వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, ఫైన్ ఖురేషి పేర్లు దాదాపు ఖాయమయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మరో మూడింటిపై కసరత్తు కొనసాగుతుందని చెప్పారు. త్వరలోనే దానిపైన స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కొంత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఫైన్ ఖురేషి పైనే చాలా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. తనకు ఏ విధంగా ఇస్తారు, తన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్యే చేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి బలంగా. సో చూడాలి, మరికొద్ది రోజులు అయితే ఈయన పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.